హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాలు మీనా దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాడు. మౌనిక తనతో బిహేవ్ చేసిన బిహేవియర్కి పాపం చాలా బాధేస్తుంది బాలుకి. ఏవండి, తను ఏ పరిస్థితిలో అలా ఉందో మనకి తెలియదు కదా. అలాంటప్పుడు మీరు బాధపడకండి. అయినా మౌనికకి అందరికంటే మీరంటేనే ఎక్కువ ఇష్టమని మీకు తెలుసు కదండి. కాబట్టి తను ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవాలి, కానీ ఇలా బాధపడడం కరెక్ట్ కాదండి అని పాపం మీనా ఓదారుస్తుంది బాలుని. అప్పుడే కరెక్ట్గా బాలుకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు అని బాలు కాల్ లిఫ్ట్ చేసేసరికి రాజేష్, హలో బాలు, ఏరా ఇంట్లోనే ఉన్నావా అని అడుగుతారు. హా, ఇంట్లోనే ఉన్నానురా. ఇంతకీ ఎందుకు కాల్ చేసావు అని అడుగుతారు. ఏం లేదురా, నువ్వు కొత్త కార్ కొన్నావు కదా, కాబట్టి నేను ఎలాగో మనం ఫ్రెండ్సే కదా, నా గురించి నీకు తెలుసు కదా, నేను ఏదైనా టైంకి పేమెంట్ ఇచ్చేస్తాను. కాబట్టి నీ కార్ని నేను రెంట్కి తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను నడుపుతున్న కార్ ఓనరు మరీ అధికంగా వసూలు చేస్తున్నాడు రా. ఆ కార్పై ఉన్న అప్పు, లోను అవన్నీ తీర్చాలంటే చాలా కష్టంగా ఉంది. తల ప్రాణం తోక్కొస్తుంది. కాబట్టి నువ్వైతే రెంట్ కొంచెం తక్కువకి ఇస్తావు కదా, నీ దగ్గర కార్ని తీసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు రాజేష్. సరేరా, నీ గురించి నాకు తెలియందేముంది, నీకే రెంట్కి ఇస్తాను. రేపు ఇంటికొచ్చి కార్ తీసుకెళ్ళు అని అంటారు. సరేరా, రేపు పొద్దున్న ఇంటికి వస్తానని చెప్పి రాజేష్ కాల్ కట్ చేస్తాడు. ఏమైందండి అని అడుగుతుంది. రాజేష్ మన కార్ని రెంట్కి తీసుకుంటానంటున్నాడు అని అంటారు. ఓ రాజేష్ అన్నయ్య, ఆ అన్నయ్య మంచివాడే కదా, పర్లేదు ఇవ్వచ్చు అని చెప్పి ఇంకా పాపం బాలు మీనా ఇద్దరు వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. బాలు మీనా ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తారు. ప్రభావతి అప్పుడే ఇంకా సత్యంకి కాఫీ తీసుకొని వస్తుంది. కాఫీ చాలా బాగా చేశావు ప్రభా అని అంటారు సత్యం. ఇంకా ప్రభావతి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీకోసం నేనే చేశాను, తాగండి. అదిగో ఆ పూలు అమ్ముకునేదాని కాఫీ తాగి ఎప్పుడూ మురిసిపోతారు కదా, అందుకే పంతంతో చేశాను అని అంటుంది ప్రభావతి. నువ్వు ఇప్పుడు పెట్టావు, కానీ మీనా ఈ పెళ్ళైనప్పటి నుండి తనే ఇంటి పనులు చేస్తుంది. రేపటి నుండి నువ్వే నాకు కాఫీ ఇవ్వాలి అని అంటారు సత్యం. ఆ, ఇవాళ ఏదో ఇచ్చాను కానీ రోజునా అని అంటుంది. అవును, రోజునే, నువ్వే ఇవ్వాలి, అప్పుడే కాఫీ తాగుతాను అని ఇంక సత్యం మాట్లాడుతుంటే అక్కడికి వచ్చి రోహిణి, మనోజ్, రవి, శృతి అందరూ వాళ్ళిద్దరిని చూసి హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి రాజేష్ బాలు వాళ్ళ ఇంటికి వస్తాడు. బాలు అని పిలుస్తారు. రాజేష్, రారా కూర్చో అని అంటారు. ఏంటి వీడి ఇంటికొచ్చాడు అని అడుగుతుంది ప్రభావతి. నగలు కొట్టడానికి కాదులే అమ్మావతి అని అంటాడు బాలు. రేయ్ అని సైలెంట్ అయిపోతుంది ప్రభావతి. అవును, నగలు కొట్టడానికి కాకపోతే ఇలాంటి వాళ్ళు వీడి కోసమే కదా వస్తారు, నాలాంటి బిజినెస్ మ్యాన్ కోసం కాదు కదా అని అంటాడు మనోజ్. అవునవును, నీలాంటి బిజినెస్ మ్యాన్ కోసం నా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు రారు. పోలీసులు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ వాళ్ళు, లక్షలు మింగేసే వాళ్ళే వస్తారు. లేకపోతే నిమ్మపండు ఇచ్చి అన్ని నిజాలు కక్కిచ్చే బాబాలు వస్తారు, అంతేనా అని అంటాడు బాలు. ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడనమాట మనోజ్. అవును, ఇంతకీ రాజేష్ ఎందుకు వచ్చాడు అని అడుగుతారు సత్యం. నాన్న, నిన్న కార్ కొన్నాను కదా, ఆ కార్ని రాజేష్కే రెంట్కి ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి నీ చేత్తో ఆ కార్ని ఇవ్వు నాన్న అని అంటారు బాలు. నా చేత్తో ఎందుకురా, మీనా చేత్తో ఇప్పించు అని అంటారు. లేదు మావయ్య గారు, నిన్న నేనే కదా హారతి ఇచ్చాను, ఇవాళ మీరే మీ చేత్తో అన్నయ్యకి కార్ని రెంట్కి ఇవ్వాలి, సరేనా అని అంటుంది మీనా. అయితే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి రాజేష్ ఫీల్ అవుతుంటే తన చేత్తో లైక్ సత్యం చేత్తో రాజేష్కి కార్ కీస్ని ఇస్తారు సత్యం. అదంతా చూస్తూ, రే బాలు, నిజంగా నువ్వు ఇంకొక కార్ కొన్నందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉందిరా. ఎందుకంటే నువ్వు ఇలాగే అంచెలంచెలుగా ఎదిగి ఇంకా 10 కార్లు కొని ట్రావెల్ ఏజెన్సీని పెట్టుకొని మమ్మల్ని ఏలే స్థాయిలోకి రావాలిరా అని చెప్పి ఇంకా హ్యాపీగా పాపం పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటాడనమాట రాజేష్. అదే టైంకి ప్రభావతి అదంతా విని అసలు చాలా జెలస్గా ఫీల్ అయ్యి, ఏంటి వీడా బిజినెస్ మ్యానా, సెకండ్ హ్యాండ్ కార్లు కొంటే మాత్రం బిజినెస్ మ్యాన్లు అయిపోతారా ఏంటి అని అంటుంది ప్రభావతి.
వెంటనే మీనా, అవును, దర్జాగా మా కష్టార్జితంతో సంపాదించి కొనుక్కున్న కార్ని సెకండ్ హ్యాండ్గానే కొనుక్కొని మా కాళ్ళ కష్టంపై మేము బ్రతుకుతున్నాం. మా ఆయన బిజినెస్ మెన్ కాకపోవచ్చు, ఎప్పటికైనా అవుతాడో అవడో కూడా చెప్పలేకపోవచ్చు. కానీ కొంతమంది ఉంటారు, సూటు బూటు వేసుకొని రోజు టై కట్టుకొని బిజినెస్ మ్యాన్ అని చెప్పుకుంటూ తిరుగుతూ షాపుకి వెళ్ళి సోఫాపై నిద్రపోయి ఇంటికి వస్తారు. కనిపించిన నగలన్నిటినీ మింగేస్తారు. మీ దృష్టిలో అలాంటి వాళ్ళు బిజినెస్ మ్యాన్లా అత్తయ్యా అని అడుగుతుంది మీనా. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఇంకా మనోజ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. అంటే నువ్వెవరినన్నావే అని అంటుంది. ఆ విషయం స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు అని అంటాడు బాలు. అబ్బా మీనా, నిన్ను చూస్తే నాకెంత సంతోషంగా ఉందో. ఎందుకంటే నువ్వు ఎంత ఎంత కరెక్ట్గా మాట్లాడేవో. ఈ మధ్య నువ్వు కూడా బాగా డెవలప్ అయ్యావులే అని అంటాడు బాలు. కొన్ని పరిస్థితులు చూసి అలా తయారవ్వాల్సి వస్తుందండి, లేకపోతే తప్పదు కదా అని చెప్పి ఇంకలా చూస్తూ ఉంటుంది మీనా. అబ్బో, బోడి కారు కొని బిల్డప్ ఒకటి అని అంటుంది ప్రభావతి. బోడి కారా? ఇలాంటి కార్లు అననేలోపు మీనా నోరు మూసేస్తూ ఉంటాడనమాట బాలు. మీనా మీనా వద్దు మీనా, ఇప్పటికే నువ్వు ఒక శబదం చేసావు, అది తీర్చలేకే నా తల ప్రాణం తోక్కొస్తుంది. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏమనొద్దు అని చెప్పి ఇంకా జోక్గా మీనా నోటిని మూసేస్తూ ఉంటాడు బాలు. ఇంకా సత్యం అదంతా చూస్తూ నవ్వుతాడు. సరేరా, నేను ఇప్పుడే వెళ్ళొస్తాను అని చెప్పి అలా బయటికి వెళ్ళిపోతాడు. సో రాజేష్ అయితే ఇంకా కార్ తీసుకొని హ్యాపీగా రెంట్ కోసం బయలుదేరుతాడు. ఇంకా బాలు అయితే, మీనా నేను కూడా ట్రిప్కి వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా వెళ్ళబోతుంటే, రేయ్ కళ్ళు నెత్తి మీద పెట్టుకొని డ్రైవ్ చేయకరా, అసలే ఇప్పుడు బిల్డప్లు కొడుతున్నావు అని అంటాడు మనోజ్. ఓరేయ్, నేను నీలా కాదు, కళ్ళు నెత్తి మీద పెట్టుకోను, లేకపోతే నిద్ర వస్తే మత్తుగా పడుకొని షాపుని స్టాఫ్ పైకి వదిలేసేవాడిని కాదు. నన్ను నేను నమ్ముకుంటాను. ముందు నువ్వు సరిగ్గా ఉండు, తర్వాత నాకు చెప్పచ్చు అని ఇంకలా బాలు అయితే అక్కడి వెళ్ళిపోతాడు. రేయ్, అవసరమా అవసరమా ఎందుకు రావన్న అలా అంటున్నావు అని అంటుంది ప్రభావతి. అంటే ఏం చేయమంటావు మరి? సరే నేను వెళ్ళొస్తానమ్మా. రోహిణి రా వెళ్దామని చెప్పి ఇద్దరు బయలుదేరుతారు ఆఫీస్కి. ఇంకలా మీనా వెళ్తుంటే, ఏయ్ ఎక్కడికే అని అడుగుతుంది. ఎక్కడికేంటి? పూలమ్మడానికి అని అంటారు. ఎందుకు? నీ భర్త ఇంకొక కారు కొన్నాడుగా, దర్జాగా ఇంట్లో కూర్చోవచ్చుగా అని అంటుంది. లేదత్తయ్య, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. ఆయన సంపాదిస్తున్నారు కదా అని నేను తిని కూర్చుంటే మేము అనుకున్న ఇల్లు కట్టుకోలేం. కాబట్టే నేను సంపాదించాలి అనుకుంటున్నాను. వెళ్ళొస్తాను అత్తయ్య అని మీనా బయలుదేరుతుంది. ఇంకా కామాక్షి, వదినా వదినా ఏంటి వదినా, ఈగలు తోలడానికి వాళ్ళు రాలేదేంటి అని అడుగుతారు. కామాక్షి, నువ్వు కూడా నన్ను వెటకారం చేస్తున్నావా అని అంటుంది. అదే వదినా, డ్యాన్స్ క్లాస్కి రాలేదేంటి అని అడుగుతున్నాను అని అంటారు. సారీ, ఏం డ్యాన్స్ క్లాసో ఏంటో, ఎవరు రావట్లేదు. కనీసం ఒక్కరైనా వస్తే వాళ్ళకి 5,000 ఛార్జ్ చేద్దాం అనుకున్నాను, కానీ వస్తే కదా అని అంటుంది. ఏంటి 5,000? పక్క వీధిలో 1,000 రూపాయలకి నేర్పిస్తుంటే నువ్వు 5,000 ఛార్జ్ చేస్తావో వదినా అని అడుగుతారు. మరి ఏం చేయమంటావు? మజ్జిగలో పెరుగు తక్కువైతే వాటరే కదా పోయాల్సింది అని అంటుంది. ఈ పోలికి ఇక్కడ సెట్ అవ్వలేదే, నాకేమన్నావో అర్థం కాలేదు అని అంటారు. అది కాదు, ఇప్పుడు మనిషికి నేను 2,000 కలెక్ట్ చేశాననుకో, 5గురు వస్తే అప్పుడు 10,000 అవుతాయి. అదే ఒక్కరి దగ్గర 5,000 కలెక్ట్ చేశాననుకో, ఇద్దరు వచ్చినా 10,000 వస్తాయి అని అంటుంది ప్రభావతి. నువ్వు అలాగే ఆలోచిస్తూ కూర్చుంటే ఈగలు పెరిగి పెద్దయి పిల్లల్ని పెట్టి తాత ముత్తాతలయ్యేంత వరకు నువ్వు వాటిని తోలుతూ చంపుతూనే ఉండాలి, కానీ ఎప్పటికీ డ్యాన్స్ టీచర్ అవ్వలేవు వదినా. ఇంత ఆశ ఉండకూడదు. ఛ, నీకు ఈ విషయం తెలుసుంటే నా ఇంటిని నీకు స్టూడియో పెట్టుకోవడానికి ఇచ్చేదాన్నే కాదు. ఛీ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కామాక్షి. నేనేమన్నానని ఇలా మాట్లాడుతుంది, ఏముందిలే అని ప్రభావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా రోహిణి విద్యతో మాట్లాడుతూ ఉంటే, అవును మనోజ్కి ఎవరో అజ్ఞాత వ్యక్తి లెటర్స్ రాస్తున్నాడు కదా, అదెవరో తెలిసిందా అని అడుగుతుంది. లేదు, ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేకపోతున్నాను విద్య అని అంటుంది. నాకు అదే అర్థం కావట్లేదు, ఎవరై ఉంటారో. అయినా మనోజే అందరికీ టోపీ పెడతాడు,
మనోజ్కి టోపీ పెట్టే వాళ్ళు ఎవరబ్బా అని ఆలోచిస్తుంటే కరెక్ట్గా అప్పుడే ఫోన్ వస్తుంది రోహిణికి. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది రోహిణి. హలో అమ్మా అని అంటుంది. అమ్మా నేను నీ పార్లర్కి వచ్చాను అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. అమ్మా నువ్వు బయట ఉన్నావా అని చెప్పి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది. వెళ్ళి చూసేసరికి అక్కడ చింటూ సుగుణమ్మ ఉంటారు. ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. అమ్మో నీకేమైనా పిచ్చా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చావు? నీకు చెప్పాను కదా రావద్దని అని అంటుంది. ఎప్పుడు నీ స్వార్థమే కానీ ఒక్కరోజు కూడా వీడి గురించి ఆలోచించవా? వాడెంత బాధపడుతున్నాడు తెలుసా? కనీసం ఒక్క ముద్ద కూడా అన్నం తినటం లేదు. 2 రోజుల నుండి అమ్మ కావాలి అమ్మ కావాలని ఏడుస్తూనే ఉన్నాడు. అందుకే వాడి బాధని తట్టుకోలేకే తీసుకొచ్చాను అని అంటుంది. అయితే వీడియో కాల్ చేయొచ్చు కదమ్మా అని అంటారు. ఏమోనే ఆ ఫోన్లో ఎలా ఆపరేట్ చేస్తారో నాకు తెలీదు, అందుకే అలా చేయాల్సి వచ్చింది అని అంటారు. సరే చింటూ అని చెప్పి చింటూని దగ్గరికి తీసుకుంటుంది. అమ్మా మనం వెళ్ళిపోదామమ్మా, నువ్వు కూడా నాతో పాటు మన ఊరికొచ్చేసేయమ్మా, అప్పుడు అక్కడ మనం హ్యాపీగా ఉండొచ్చు. ఏమ్మా నీకెప్పుడు నన్ను చూడాలనిపించదా అని అడుగుతాడు చింటూ. వెంటనే చింటూని హక్ చేసుకొని, నాన్న అలాంటివేంట్రా, నిన్ను చూడాలన్నా కనిపించదా? ఎందుకు అనిపించదు? కానీ తప్పదు, ఏం చేస్తావు అని ఏడుస్తూ చింటూ కన్నీళ్ళని తుడుస్తుంది. సరే ఇవాళ నేను పార్లర్కి లీవ్ చెప్పేస్తాను, ఇద్దరం హ్యాపీగా మాల్కి వెళ్ళి అన్ని గేమ్స్ ఆడుకుందాం సరేనా అని అంటారు. థ్యాంక్ యూ అమ్మా అని అంటాడు పాపం చింటూ. ఇంకా అలా చింటూని సుగుణమ్మని మాల్కి తీసుకువెళ్ళి చింటూకి ఆడించాల్సిన అన్ని గేమ్స్ని ఆడిస్తూ మురిసిపోతూ ఉంటుంది రోహిణి. అప్పుడే డీలర్స్తో మీటింగ్ కోసం అదే మాల్కి వస్తాడు మనోజ్. వచ్చి ఒక్కసారిగా రోహిణిని చింటూ వాళ్ళని చూస్తాడు. చూసి షాక్ అయిపోతాడు. రోహిణి అని అంటాడు. ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది రోహిణి. మనోజ్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. నేనా విషయం అడగాలి, నువ్వేంటి ఇక్కడ వీళ్ళతో అని అడుగుతాడు. నమస్తే బాబు అని అంటుంది సుగుణమ్మ. నమస్తే అండి. ఏంటిది రోహిణి, అసలు నువ్వు వీళ్ళతో ఏం చేస్తున్నావు అని అడుగుతారు. అంటే నేను దారిలో వెళ్తుంటే కనబడ్డారు, పాపం చిన్న పిల్లవాడు కదా, అందుకే కాసేపు వీణ్ణి భుజరిద్దామని అని అంటారు. ఏంటి వీణ్ణి నువ్వు భుజరిస్తావా? అయినా వీళ్ళు మనకేమవుతారని, ఏదో ఒక్కసారి హెల్ప్ చేసినంత మాత్రాన వీళ్ళతో మనకి సంబంధం ఉన్నట్టేనా? వాళ్ళెక్కడ మనమెక్కడ రోహిణి అని అంటాడు మనోజ్. ఒక్కసారిగా సుగుణమ్మ చాలా బాధపడుతుంది. మనోజ్ ఇలాంటివన్నీ ఇక్కడ ఆవిడ ముందు మాట్లాడతావా? ఆవిడ ఫీల్ అవుతుంది కదా అని అంటారు. ఫీల్ అయితే నాకేంటి, అయినా వాళ్ళు ఏమైనా నాకు ఇస్తారా? డబ్బులు ఇస్తారా లేకపోతే కట్న కానుకలు ఇస్తారా? అయినా వీళ్ళతో నీకేం పని రోహిణి అని అనేసరికి అప్పుడే కరెక్ట్గా ఇంకా మేడం బిల్ 5000 అయింది అని అంటారు. ఏంటి వీళ్ళ బిల్లు నువ్వు కడుతున్నావా? రోహిణి ఇదంతా ఏదో నాకు చాలా చాలా కోపం వచ్చే పనిలా ఉంది. ఎప్పుడు రూపాయి కూడబెట్టుకోవాలని నువ్వే చెప్తావు కదా, అలాంటిది ఎవరో తెలియని అనామకుల కోసం ఇంత డబ్బు ఖర్చు చేస్తావా అని అడుగుతాడు మనోజ్. అంకుల్ అని పాపం చింటూ దగ్గరికి వెళ్తుంటే, ఏయ్ దూరంగా ఉండు, డోంట్ టచ్ మీ, ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్, హౌ డేర్ యూ టు టచ్ మీ. రోహిణి నేను ఒక 1 minute టైం ఇస్తున్నాను, నువ్వు కూడా నాతో పాటు బయటికి రా, వీళ్ళకి త్వరగా పంపించేసాయి అని చెప్పి చిరాగ్గా ఫేస్ పెట్టుకొని మనోజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా సుగుణమ్మకైతే మ్యాటర్ అర్థమైపోతుంది. ఇంక వెంటనే అమ్మ ఏమనుకోవద్దు, మనోజ్ అయితే చిరాకులో ఉన్నాడు, ఏదో బిజినెస్ టెన్షన్లో ఉన్నట్టున్నాడు అని అంటారు. అది బిజినెస్ టెన్షన్ కాదమ్మా, పెంపకం. అయినా నీ అత్తగారిని చూశాను కదా, ఇప్పుడు మీ అత్తగారే అల్లుడి గారిలో ఉట్టి పడుతున్నారు. ఆవిడైనా కొంచెమే బాధ పెడుతుంది, కానీ అల్లుడు గారు మరింత బాధ పెడుతున్నారు. అయినా నువ్వు చెప్పి వీళ్ళని చింటూకి ఒప్పిస్తావనే విషయం మాత్రం నాకు డౌటే. అసలు చింటూ నీ కొడుగ్గా వాళ్ళకి పరిచయం అయ్యే అవకాశం ఉందంటావా అని అడుగుతారు. ఒక్కసారిగా ఇంక చూస్తూ ఉంటుంది రోహిణి. లేదమ్మా, మనోజ్ అలా కనబడినా చాలా మంచోడు అని చెప్తుంది. ఏమోనమ్మా, నాకైతే అలా ఏమీ అనిపించటం లేదు. సరే ఇది విధిరాత, ఎక్కడి వరకు రాసి పెట్టుంటే అక్కడి వరకే జరుగుతుంది. కానీ ఒకటి, నీ పెళ్లి బంధం కోసం కన్నబంధాన్ని వదులుకుంటావో, కన్నబంధం కోసం పెళ్లిలో నిజాలు చెప్తావో నీ ఇష్టం.
అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుగుణమ్మ. ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది రోహిణి. ఛ, మనోజ్ ఏంటి ఇలా బిహేవ్ చేశాడు? అయినా మనోజ్, నీకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? చిన్నపిల్లాడితో అలాగే మనం మాట్లాడేది అని అంటుంది. హలో రోహిణి, అక్కడ చిన్నపిల్లాడు కాదు, ఎవరున్నా నేను అలాగే మాట్లాడతాను. అయినా నువ్వెందుకంత ఎమోషనల్ అయిపోతున్నావు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు నీకు చుట్టాలా అని అడుగుతారు. లేదు, అలా ఏం లేదు అని అంటుంది. మరి ఇంకేంటి, రా ఇంటికి వెళ్దాం, అసలే లంచ్ టైం అయింది, ఆకలి దంచేస్తుంది, పద వెళ్దామని చెప్పి మనోజ్ ఇంకా రోహిణిని కారులో తీసుకువెళ్ళిపోతుంటే పాపం చింటూ జాలిగా చూస్తూ ఉంటాడు. అదంతా చూస్తున్న సుగుణమ్మ, లాభం లేదు, నేనే ఒక రోజు చూసుకొని నిజమంతా ప్రభావతి గారి ముందు బయట పెడతాను. ఏదైతే అది అయ్యింది, చింటూకి తల్లి లేని బిడ్డగా చేయను అని సుగుణమ్మ గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.